హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ గ్రేవీ కర్రీ. దీనిలోకి ఒక కొత్త ఇంగ్రీడియెంట్ ఏసి చేశాను. చాలా వచ్చింది. అదేంటో కాదు చింతపండు. చింతపండు వేసి చేశానండి. సూపర్‌గా వచ్చింది టేస్ట్ అయితే. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం అయితే నేను ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. సో, ఇదైతే నేను ఇప్పుడు మసాలాలు చూపిస్తున్నాను కదా! ఈ మసాలాలన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుందామండి. ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే ధనియాలు, జీలకర్ర, సోంపు, లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం యాలకులు. సో, ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. కరివేపాకు కూడా. ఇవన్నీ బాగా వేయించుకుందాం అనమాట. కొంచెం లైట్‌గా వేయించుకుందాం. కొంచెం వేడయ్యాకే దీన్ని మనం పౌడర్ చేసేసుకుందాం. సో, పౌడర్‌నైతే నేను చేసేసుకుంటున్నాను. సో, దీన్ని ఒక పౌడర్ చేసుకున్నాక తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్స్‌ని అయితే మనం వేయించుకుందామండి. ఆనియన్స్ బాగా వేగాలండి. ఆనియన్స్ బాగా వేగితే మీకు కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుంది. తర్వాత అందులో మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా! అది వేసుకోవాలి. అది నేను ఫ్రెష్‌గా రుబ్బుకున్నాను. సో, చూస్తున్నారు కదా! చింతపండు వేసాను. ఎంత సైజ్ చింతపండు ఒక చిన్న సైజ్ చింతపండు అనమాట. ఇప్పుడు ఆ పౌడర్ ఉంది కదా! ఇంతకుముందు మనం రుబ్బుకునేది. సో, అది ఆ పౌడర్‌లో ఈ ఉల్లిపాయలు, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి మళ్ళీ దీనొక పేస్ట్‌గా మనం చేసుకుందామండి. సో, ఇప్పుడు ఒక ప్యాన్ మీద మనం ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుందామండి ఫస్ట్. తర్వాత మనం ఆనియన్స్‌ని అయితే యాడ్ చేసుకుందాం. ఒక మీడియం సైజ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గనిద్దాం. కొంచెం మనం ఉప్పు వేసుకుంటే బాగా మగ్గుతాయండి. మనం కొంచెం మూత పెట్టుకున్న కూడా మగ్గించుకోవచ్చు. సో, చూసారా బాగా మగ్గిపోయి. సో, ఇందులో కొంచెం నేను పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. పసుపు కూడా యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. సో, ఇప్పుడు మనం ఒక కేజీ ఇది కదా! ఆ కేజీ చికెన్ మనం ఫ్రెష్‌గా కడుక్కొని ఇప్పుడు ఆ కేజీ చికెన్ ఇందులో వేసేసుకుందామండి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకి ఉల్లిపాయలు, ఆ పసుపు ఏదైతే ఉందో దానికి కొంచెం ఆ ముక్కలకి అంటుకుంటే బాగుంటుంది. ఇప్పుడే నేను ఉప్పు యాడ్ చేస్తాను. ఎందుకంటే ముక్కలనేవి బాగా ఉడికిపోతాయి ఉప్పు యాడ్ చేస్తే. సో, ఉప్పు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కాసేపైతే మగ్గించుకుందామండి. ఒక 10 నిమిషాలు. ఎందుకంటే మధ్య మధ్యలో చూసుకోవచ్చు మీరు. ఉడుకుతున్నాయా లేదా. సో, వాటర్ అయితే మనకి పైకి అలా వస్తూ ఉంటుంది. సో, ముక్కలైతే బాగా వేగిపోయాయి. సో, ఇప్పుడు ఆ పేస్ట్ ఏదైతే ఉందో కొంచెం మధ్యలో కొంచెం ప్లేస్ అలా తీసి ఆ పేస్ట్ అనేది మధ్యలో వేసుకోండి. ఎందుకంటే పేస్ట్ కూడా ఆ ఆయిల్‌లో మగ్గితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో, ఇప్పుడు ఆ పేస్ట్ అంతా ఆ ముక్కలకి బాగా పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలండి. కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్సే కానీ టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకుందాం. ఇప్పుడు మిక్సీలో వాడిన వాటర్ ఉంటుంది కదా! అదైతే యాడ్ చేసుకొని ఆ వాటర్‌తోనే మగ్గించుకుందామండి. చింతపండు ఏసాను ఎలా ఉంటదో అనుకున్నారు కదా! సూపర్‌గా ఉంటుంది. అసలు టేస్ట్ అయితే చాలా వచ్చింది. ఎప్పుడు తినలేదు కానీ చాలా బావుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంతకుముందు ఎవరైనా ఇది ట్రై చేసుంటే కామెంట్ చేయండి ప్లీజ్. సో, దీన్ని మనం కాసేపైతే ఉడికించుకుందామండి. ఒక 20 మినిట్స్ అయితే ఉడికించుకుందాం. సో, 20 మినిట్స్ తర్వాత ఇంకొక 10 నిమిషాలైతే సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకుందామండి. సో, ఈ కర్రీ అయితే వేడి వేడి అన్నంలోకి సూపర్‌గా ఉంటదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పులకాలకు కూడా అద్భుతంగా ఉంటుంది. సో, నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకుంటాను. బాయ్.